జై శ్రీరామ్ అండి. ఇది కిగాలీలో 1994లో ఒక వార్ జరిగిందండి. అంటే ఆ 2 మతాలకి మధ్యలో వార్ జరిగింది. ఆ వార్‌కి చూద్దామని వచ్చానండి. దగ్గర దగ్గర అప్పుడు 10,00,000 మంది చనిపోయారండి. ఆల్మోస్ట్ 40,00,000 మంది ఉన్నారంట అప్పట్లో పాపులేషను. 2 జాతులకి మధ్యలో విభేదాలొచ్చి అప్పట్లో 1994లోనే ఆహ్, ప్రెసిడెంట్ ఒకాయన చనిపోయారంటండి. ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోయారంట. ఆ చనిపోయినప్పుడు అది వేరే మతం వల్లే చంపేశారని వాళ్ళకి ఎప్పటినుంచో గొడవలు పడుతున్నాయండి. అప్పట్లో బెల్జియం రూల్ చేసేదంట దీన్ని. బెల్జియం రూల్ చేసినప్పుడు వీళ్ళకి ఒక కార్డులు పంచిందండి. కార్డులు పంచినప్పుడు ఏంటంటే నీ మతం ఏంటి, నా మతం ఏంటి అన్నది అందులో రాశారండి. ఆ రాసినప్పుడు 1994లో ఆళ్ళ మత 1994లో ప్రెసిడెంట్ చనిపోయారండి. ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోయారు. ఎవరు చంపారో కూడా తెలీదు. బట్ ఏంటంటే ఆళ్ళు వేరే మతం వల్ల చంపేశారే అనుకుని ఆ మతం వాళ్ళందరినీ దగ్గర దగ్గర 80% హితూసు, 20% తుత్సి అని 2 జాతులు ఉండేయండి. ఆ 2 జాతుల్ని ఇగ అప్పుడులో ప్రెసిడెంట్ హిత్సు పర్సన్ అండి. అంటే దగ్గర 80% ఉన్న పర్సనే ప్రెసిడెంట్ కింద ఉండేవాడు. ఆ తుత్సి వాళ్ళని దగ్గర దగ్గర మొత్తం 10,00,000 మందిని చంపారండి. ఏదో సమ్ పీపుల్ మిగిలారు అంతే. చాలా విషాదకరమైన వార్త అండి ఇదంతే. అసలు లోపల వీడియో గట్రా అలౌడ్ చేయలేదండి. ఓన్లీ పైనే వీడియో తీసుకోవచ్చు. ఏంటంటే మనం ఓన్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి. 32 ఇయర్స్ అయ్యింది ఇప్పటికని మెమోరియల్‌గా పెట్టారు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు నిజంగా చిన్న పిల్లల్ని గానీ, పెద్దోళ్ళు అసలు అంత లోపల ఫోటోలు గట్రా అన్నీ ఉన్నాయండి. అన్నీ చూసాను. బట్ ఏంటంటే మనకి వీడియో అలౌడ్ లేదు. ఎవ్వరికీ లేదు. అంతలాంటి చిన్న పిల్లలని కత్తులతో నరికేశారు అంతే. స్కూల్‌కి రావడం, ఆళ్ళ ఐడీ కార్డ్ చూడడం, మీరు తుత్సియా? మీరు హిత్సూసా అని చూసి కార్డుని చేసి అక్కడే నరికేశారండి. అంత కుళ్ళిపోయి శవాలు అన్నీ. 1994లో జరిగిందండి. ఒక 3 మంత్స్ జరిగిందంట వారు. 3 మంత్స్‌లోని మొత్తం ఆల్మోస్ట్ అందరినీ తుత్సి వాళ్ళని అందరినీ చంపేశారండి ఆల్మోస్ట్. చాలా ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు ఇంకా బయటికెళ్ళిన తర్వాత వివరంగా చెప్తానండి. లోపల అంత వీడియో కూడా అలౌడ్ లేదు. నిజంగా అసలు కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయండి. ఆ లోపల ఫోటోలు గట్రా అన్నీ చూస్తుంటే నాకు అసలు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు కావాలంటే గూగుల్ చేసి చూడొచ్చు ఒకసారి. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే ఎలా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి అసలు. అంత వార్ జరిగిందంట. ఈ 2 మతాలకి మధ్యలో గొడవయ్యి. అప్పట్లో ప్రెసిడెంట్ చనిపోవడం వీళ్ళకి బాగా వచ్చిందండి. ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆళ్ళ ఆవిడ ఏం చేసిందంటే ఈళ్ళే తుత్సి వాళ్ళే చంపేశారు. తుత్సి వాళ్ళందరినీ చంపేయండి అని రేడియోలో అనౌన్స్ చేసిందంటండి 1994లో. ఆళ్ళ హస్బెండ్ అదే ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత ఆళ్ళ ఆవిడ అనౌన్స్ చేసిందంటండి మొత్తం. మొత్తం ఇది మన రేడియోలో అనౌన్స్ చేసి మొత్తం తుత్సి వాళ్ళందరినీ చంపేయండి. మీరు ఐడీ కార్డులు చూసని స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళి, చర్చ్‌కెళ్ళి చర్చ్ అయితే చర్చు ఎక్కడైతే 3 నెలలు జరిగిందంటండి మరణహోమం అంతాని. లోపల ఉన్నాయండి అంత ఫోటోలు మొత్తం అన్నీ ఉన్నాయండి. కానీ అంత వీడియో అలౌడ్ లేదు. ఓన్లీ బయటే తీయాలా మనం. ఇంకా మొత్తం క్లియర్‌గా చెప్తానండి. ఓకేనండి. అప్పట్లోనే మత ఘర్షణ వచ్చి ఎంతమంది చనిపోయారో చూడండి. 40,00,000 పాపులేషన్‌లో 10,00,000 మంది చనిపోయారంటే అసలు ఎలా అసలు మాటలు రావట్లేదండి అసలు చెప్పడానికి కూడాని. నా దగ్గర మైక్ లేదండి. అంటే ఫోన్‌తోనే రికార్డ్ చేస్తున్నాను. దానివల్ల నేను క్లియర్‌గా మరి మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదండి నాకు. నేను మైకు గట్రా ఏం వాడలేదండి. ఓన్లీ ఫోన్‌తోనే తీస్తున్నాను. బట్ ఏంటంటే అంతమంది చనిపోవడం అంటే 10,00,000 మంది, 40,00,000 మంది పాపులేషన్‌లో 10,00,000 మంది చనిపోవడం అంటే అసలు ఇంక చెప్పలేకపోతున్నానండి అసలు. లోపల చూసొచ్చి శవాలన్నీ కుళ్ళిపోయినాయండి మొత్తం అంతాని. కుళ్ళిపోయి అసలు దగ్గర దగ్గర 3 నెలలు జరిగిందంటండి ఆ వారు. జాతికి మధ్యలో. ఆ 3 నెలలు కూడా అసలు ఎవరు ఎక్కడున్నారో ఏంటో తల దాచుకుని ఉన్నారంటండి అంతే. ఆల్మోస్ట్ 20%లో దగ్గర దగ్గర ఒక 2%, 3% మిగిలారంటండి. ఉన్నోళ్ళందరూ చనిపోయారంట ఆల్మోస్ట్. లోపల చూశానండి ఆ కుళ్ళిపోయిన శవాలను తీసి అసలు ఎన్ని ఇప్పుడు నేనున్న దగ్గర దగ్గర 2,50,000 మంది చనిపోయారండి ఇక్కడ. 2,50,000 మందిని పాతిపెట్టారు ఇక్కడ. ఆ పాతిపెట్టింది గట్రా వీడియో మనం అలౌడ్ లేదండి అసలు. ఓన్లీ బయట తీసుకోమంటే బయట తీసుకుంటున్నారు తప్ప లోపల అలౌడ్ లేదు అసలు. లేకపోతే అవన్నీ చూపిద్దామని మీకు
అసలు ఎలాగ నాతో పాటు నలుగురు చూస్తారని నేను చూశాను. నాతో పాటు నలుగురు చూస్తారని వీడియో పెడతానండి. కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి అందరూ కలిపి. మీరు హోటల్ 2000 రవాండా అని ఒకటి హాలీవుడ్ మూవీ ఉందండి. దాని గురించి నేను అంటే మామూలుగా చదివానండి న్యూస్. మనకంత ఇంగ్లీష్ రాదు, ఏదో నాకు వచ్చిన కాడికి నేను చెప్తున్నానండి. నిజంగా అసలు అంతలాగా 94లో అంత నాలెడ్జ్ ఉండి కూడా జనాలకి జాతికి మధ్య గొడవ వచ్చి ఇంతమంది చనిపోరంటే అసలు ఊహించలేదండి. అసలు లోపల చిన్నపిల్లల్ని ఎవరిని పడితే ఇంకా వాళ్ళని అంతానే. ఓన్లీ ఏంటంటే ఐడి కార్డు చూడాలా. అప్పుడు బెల్జియం వాళ్ళు ఐడి కార్డులు చేశారండి. ఐడి కార్డులు నీ జాతి అంటేనే చేశారు. అది చేయడం వల్ల ఇదంతా వచ్చిందనమాట. మొత్తం ఎప్పటి నుంచో గొడవలు అవుతుందండి వాళ్ళిద్దరికీ. ఇంకా ప్రెసిడెంట్ చనిపోవడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది వీళ్ళకి. ప్రెసిడెంట్ చనిపోవడం వల్ల హితూసు వీళ్ళు 80% ఉన్నారు. ప్రెసిడెంట్ కూడా హితూసే. తుత్సు వాళ్ళేమో 20% ఉన్నారు. ఈయన ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏంటంటే 20% ఉన్న వాళ్ళు వీళ్ళే చంపేశారు అనుకుని వాళ్ళ క్రాష్ అయింది. ఎవరు మిసైల్ వేసారో తెలీదు. బట్ తర్వాత కూడా అసలు ఇప్పటికీ కూడా తెలియదు అంటాను. నేను అడిగాను ఇక్కడ పీపుల్ని, ఇప్పటికి కూడా తెలియదు అంటున్నారు ఎవరు కూడా. అలాంటిది అప్పుడు వాళ్ళు చనిపోవడం వల్ల ఇదంతా వారు స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇంతకుముందు కూడా గొడవలు అవుతున్నాయంట. గొడవలు అయినది కానీ నార్మల్గానే అంతే. అలాగ అయినప్పుడు కూడా చూడండి అస్సలు చెప్పడానికి కూడా నేను ఫస్ట్ టైం అండి అలా వీడియోలు గట్రా పెట్టడం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను. నేను గూగుల్లో చూసి సెర్చ్ చేసి అన్నీ చూసుకుని నాకు అంత ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నాకు కొద్దిగా ప్రాబ్లం. నాకు తెలిసిన కాడికి అయితే అర్థం చేసుకుని నేను చెప్పగలుగుతున్నానండి. ఇక్కడేనండి చనిపోయిన వాళ్ళని పాతి పెట్టారు. ఇక్కడే మొత్తం అంతానే అందరూ క్రిస్టియన్సేనండి. చనిపోయిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అంతా క్రిస్టియన్సేనంట. అడిగానండి ఏ జాతులు ఏంటి అని అడిగాను. మొత్తం అంతానే అడిగితే అందరు క్రిస్టియన్స్ అనే చెప్పారు. అంటే ఇక చర్చికి వెళ్ళి చర్చిలో ఎంతమంది ఉంటే అంతమందిని ఐడి కార్డులు చూపించమండం, చంపేయడం. స్కూల్కి వెళ్ళడం, ఐడి కార్డులు చూపించడం, చంపేయడం అంతే. వాళ్ళ అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి హితూస్, ఆయన ఆ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో వాళ్ళకి చెప్పేవారంట మీ దగ్గర ఉన్న తులసి వాళ్ళని అందరినీ చంపేయండి అని. అసలు ఎలాగ ఉందో చూడండి. అసలు ఇంత నరమేధం నేను ఎప్పుడు చూడలేదండి. నేను ఎంత దూరం వస్తే నేను చూస్తానని కూడా అనుకోలేదు అసలు. నిజంగా ఏదో చూడండి ఈ పువ్వులు గట్రా పెట్టారండి వాళ్ళ మెమోరియల్. కానీ ఇదంతా చనిపోయింది సమాధానం అంతా మొత్తం అందరినీ ఇందులో వేసేసి అలాగా పాతి పెట్టేశారండి. మామూలుగా పైన గ్రైనేట్ వేసేసారు మొత్తం అంతా. ఇంక 32 అని ఉంది కదండి. 32 అన్నది ఏంటంటే 32 ఇయర్స్ 94కి 2026కి 32 ఇయర్స్ అయిందని ఇక్కడ ఇలాగా పెట్టారండి 32 అని. చూడండి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత పువ్వులు గట్రా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు పువ్వులు గట్రా పెట్టారండి అంతా బొకేలు. ఇదంతా అదండి మొత్తం అంతా. ఇదంతా సమాధి అనమాట. మొత్తం అందరినీ ఒకటేసారి తీసుకొచ్చి ఇందులో వేస్తారండి మొత్తం అంతానే. కుళ్ళిపోయిన సవాల్ని మామూలుగా ఏది మన పొర్రెలు ఉంటాయి కదండి అంతా కుళ్ళిపోయి అసలు పొర్రెలు ఎముకలు అన్నీ లోపల ఉన్నాయండి. ఈ వీడియో తీయడానికి అవ్వలేదు. అసలు చిన్నపిల్లలను కూడా అసలు ఎంత చిన్నపిల్లలు 1 year 6 months ఉన్నా సరే అంతే. వాళ్ళు తులసి అయితే ఇంకా చంపేయడమేనండి. చూడండి ఎన్ని సమాధులు అండి ఎంతెంత పెద్దవి ఉన్నాయో. ఇందులో కొన్ని వేల మందిని వేసేసి అలాగ పాతి పెట్టేశారండి. దగ్గర 2,50,000 మంది చనిపోయారండి ఇక్కడ ఈ సిటీలో. ఈ కిగాలి ఇది వీళ్ళ రాజధాని అండి. వీళ్ళ రాజధానిలో చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడే ఎక్కువ మంది చనిపోయారు. ఉన్న దగ్గర కూడా చనిపోయారండి. అంటే ఎక్కడికక్కడ మెమోరియల్ అలా పెట్టేశారన్నమాట. అక్కడ పీపుల్ని అక్కడ దగ్గరలో డిస్టిక్ ఉంటుంది కదండి, డిస్టిక్లో పెట్టేసి మన ఇది డిస్టిక్ దగ్గర పెట్టేసి ఇలాగ మ్యూజియం కింద కట్టేశారండి మొత్తం అంతా. కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నానండి, ఏమనుకోవద్దండి. చూడండి అప్పుడు సమాధులు చూడండి ఎట్లా ఉన్నాయో. గ్లాస్తో చేశారండి. ఇది అలా బాక్సులు పెట్టేశారన్నమాట. 1972లో 1994లో చనిపోయారన్నమాట ఈ రొగరక్ పోలిన్. అలా ఓన్లీ చూడడానికని పెట్టారండి. ఉన్నదంతా నార్మల్గా డైరెక్ట్ అందులో వేసేసారంట మొత్తం అంతా. వేసేసి మొత్తం అంతా పూర్తి చేశారండి అంతా. ఈ 3 సమాధులు షో కోసం ఇట్లా పెట్టారండి మనకి మామూలుగా తెలియాలని.
అసలు నిజంగా అసలు ఎలాగుందో కూడా అసలు చెప్పలేకపోతున్నానండి. అంత బాధాకరమైన విషయం అండి అసలు. 40 లక్షల మందిలో 10 లక్షల మంది చనిపోయారంటే అసలు మాటలు కాదు కదండి అసలు. ఎంత పార్క్ కింద చేశారండి మొత్తం అంతానే. ఇదంతా కాఫీ ట్రీ అనుకుంటున్నానండి ఇదంతానే. చూడండి చెట్టు ఎంత పెద్ద ఉందో. ఒక సమాధి 40 ఫీట్ల పొడవు 20 ఫీట్ల వెడల్పు అండి. ఎన్ని ఉన్నాయి చూడండి అలాంటివి. ఈ మొత్తం ఆల్మోస్ట్ అందరినీ పాతిపెట్టినాయండి ఇవన్నీ. అంటే కుప్పల కుప్పల కింద తెచ్చి ఇందులో వేసేసి అట్లా ఇంకా పెట్టేశారండి. సారీ అండి, 2,50,000 అని చెప్పాను కదా. 2,50,000 మంది చనిపోయారండి ఈ కిగాలి సిటీలో. ఆ చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడే పాతి పెట్టారండి. వేరే 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 డిస్టిక్లో వేరే వాళ్ళని, అంటే ఎక్కడ ఎంతమంది చనిపోతే అక్కడ పాతి పెట్టేశారు. ఇది రాజధాని కదండి, ఇక్కడ ఎక్కువ మంది నివసిస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది చనిపోయారు అన్నమాట. ఈ రవాండా ఆఫ్రికన్ కంట్రీలో ఇక్కడే ఎక్కువ మంది చనిపోయారండి. అందువల్ల ఎన్ని సమాధులు ఉన్నాయో చూడండి ఒకసారి. 40 ఫీట్ల పొడవు 20 ఫీట్ల వెడల్పు అంటే ఎంతమంది చనిపోయారు చూడండి. ఇక్కడ చనిపోయిన వాళ్ళని మొత్తం పేర్లు అన్నీ రాశారండి. ఎంతమంది చనిపోయారో అన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ. స్టాప్ చేసి చదవండి. కొద్దిగా ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను కొత్తండి ఇలా వీడియోలు గట్రా అన్నీ చేయడం. బట్ ఏంటంటే నాకు తెలిసిన మట్టుకి నేనైతే చెప్పగలుగుతున్నాను. నేను గూగుల్లో సెర్చ్ చేసుకుని చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో అడిగి అన్ని నాలెడ్జ్ తెలుసుకుని నేను చెప్తున్నానండి. దీని గురించి ఎవరైతే తప్పుడుగా కామెంట్లు పెట్టకండి, ఓకేనండి. నేను చూసింది నలుగురు చూస్తారని నేను వీడియోలు పోస్ట్ చేస్తాను తప్ప నాకు ఇందులో ఏదో కలిసి వస్తుందని కాదండి. చూడండి అక్కడ పేర్లు అన్నీ. ఎంత బాధగా ఉందంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా లోపల అసలు వీడియో తీయలేదండి, నాట్ అలౌడ్ అక్కడ. అందుకని లేకపోతే అది కూడా చూసుంటే ఇంకా మీకు కూడా ఫుల్ హ్యాపీగా ఉండండి మీరు కూడా. నేను చూసాను తప్ప మీరు కూడా చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకు. నాతో పాటు ఒక 10 మంది చూస్తారని కోరికండి అంతే. ఈ జ్యోతి అండి అలాగా అంటే ఇంకా అలా వెలుగుతూ ఉంటుందండి. ఈ కిందన చూడండి ఎన్ని ఇయర్స్ అవుతుంది. 32 ఇయర్స్ అయింది. 32 ఇయర్స్ అట్లా ఇయర్కి ఒక నెంబర్ అట్లా వేస్తూ ఉంటారంటండి. రౌండ్లో పెడుతున్నారండి. 32 ఇయర్స్ అయింది కాబట్టి 32 ఇయర్స్కి అలాగ నెంబర్లు వేసారు. ఇక్కడ చూడండి వాతావరణం గట్రా అంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి. అంతలా ఫారినర్స్ కూడా చాలామంది విజిటర్లు కూడా చాలామంది ఉన్నారు లోపల కూడా. ఏంటంటే మనకి వీడియో అలౌడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బయట అంతా తీసానండి. మొత్తం సమాధుల దగ్గర గట్రా తీసుకోవచ్చు. లోపల ఫోటోలతో సహా అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్.